తిరుమల తుంబురు తీర్థం మహిమ గంధర్వుడు తుంబురుని దివ్య చరిత్ర. గోవిందా గోవిందా. శ్రీ వెంకటేశాయ నమః. భక్తులారా, తిరుమలలోని ప్రతి తీర్థం వెనుక ఒక దివ్య చరిత్ర దాగి ఉంది. ఇప్పటివరకు మనం శిలాతోరణం, ఆకాశగంగా, పాపవినాశనం, శ్రీవారి పాదాల మహిమ గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మనం తిరుమలలోని మరో పవిత్ర తీర్థమైన తుంబురు తీర్థం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ తీర్థానికి తుంబురు అనే పేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న పురాణ చరిత్ర ఏమిటి? భక్తులు ఎందుకు ఈ తీర్థాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు? అయితే ఆలస్యం చేయకుండా ఆ దివ్య చరిత్రలోకి ప్రవేశిద్దాం. తుంబురుడు ఎవరు? పురాణాల ప్రకారం తుంబురుడు దేవలోకంలోని ప్రసిద్ధ గంధర్వుడు. ఆయన సంగీతంలో అపారమైన ప్రావీణ్యం కలవాడు. శ్రీమహావిష్ణువును, దేవతలను భక్తితో స్తుతిస్తూ ఉండేవాడు. ఒక సందర్భంలో భక్తిని మరింత గాఢంగా పెంపొందించుకోవాలని సంకల్పించిన తుంబురుడు శేషాచల పర్వతానికి వచ్చి ఘోర తపస్సు చేశాడని చెబుతారు. తీర్థం ఆవిర్భావం. స్థల పురాణం ప్రకారం తుంబురుడి భక్తి, తపస్సుకు సంతోషించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అతనికి ప్రత్యక్షమై అనుగ్రహించారు. ఆ దివ్య అనుగ్రహానికి గుర్తుగా అక్కడ ఒక పవిత్ర జలధార ఉద్భవించిందని భక్తుల విశ్వాసం. ఆ జలధారే నేడు తుంబురు తీర్థంగా ప్రసిద్ధి చెందింది. తీర్థ మహిమ. తిరుమలలోని పవిత్ర తీర్థాలలో తుంబురు తీర్థానికి ప్రత్యేక స్థానం ఉంది. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ తీర్థాన్ని భక్తితో దర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే మనసుకు ప్రశాంతత, ఆధ్యాత్మిక బలం లభిస్తాయని చెబుతారు. ప్రతి సంవత్సరం నిర్ణీత సమయంలో అనేక మంది భక్తులు ఈ తీర్థాన్ని దర్శించడానికి వెళ్తారు. ప్రకృతి సౌందర్యం. దట్టమైన అడవుల మధ్య, కొండల ఒడిలో ఉన్న తుంబురు తీర్థం ప్రకృతి అందాలతో అలరిస్తుంది. జలపాతం ధ్వని, పచ్చని వృక్షాలు, ప్రశాంతమైన వాతావరణం అక్కడికి వెళ్లిన భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సందేశం. తుంబురుడు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాడు. భక్తి, వినయం, దైవస్మరణతో చేసే ప్రార్థనకు భగవంతుడు ఎప్పుడూ స్పందిస్తాడని ఈ దివ్య చరిత్ర మనకు గుర్తు చేస్తుంది. భక్తులారా, తుంబురు తీర్థం కేవలం ఒక జలధార మాత్రమే కాదు. అది భక్తి, సంగీతం, తపస్సు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర తీర్థం. మీకు తిరుమల యాత్ర చేసే అవకాశం వచ్చినప్పుడు ఈ పవిత్ర తీర్థాన్ని కూడా భక్తితో దర్శించండి. గోవిందా గోవిందా. శ్రీ వెంకటేశాయ నమః. ఈ దివ్య చరిత్ర మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో తిరుమల దివ్య చరిత్రల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. తిరుమల హుండీలో ఎందుకు కానుకలు వేస్తారు? కుబేరుని అప్పు వెనుక ఉన్న దివ్య పురాణం. గోవిందా గోవిందా. శ్రీ వెంకటేశాయ నమః. తిరుమలకు వెళ్లే ప్రతి భక్తుడు స్వామివారిని దర్శించిన తర్వాత హుండీలో కానుక సమర్పిస్తాడు. కానీ ఎప్పుడైనా ఒక ప్రశ్న మీ మనసులో వచ్చిందా? ఈ హుండీ సంప్రదాయం ఎలా ప్రారంభమైంది? కుబేరుని అప్పు కథ నిజంగా ఏమిటి? పురాణాల ప్రకారం ఈ దివ్య చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీనివాస కళ్యాణానికి సిద్ధమైన స్వామివారు. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు కలియుగంలో శ్రీనివాసునిగా శేషాచలంలో నివసిస్తున్న సమయంలో పద్మావతి దేవితో వివాహం జరగాల్సి వచ్చింది. ఈ కళ్యాణం దివ్యంగా, వైభవంగా జరగాలని శ్రీనివాసుడు సంకల్పించాడు. అప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. ఆ మహోత్సవానికి కావాల్సిన అపారమైన సంపద ఎక్కడి నుంచి వస్తుంది? కుబేరుని వద్ద అప్పు. అప్పుడు శ్రీనివాసుడు ఐశ్వర్యాధిపతి అయిన కుబేరుడు వద్దకు వెళ్ళాడని పురాణాలు చెబుతున్నాయి.
భక్తుల సంక్షేమం కోసం, ఈ దివ్య కళ్యాణం కోసం నాకు ధనం అవసరం. దయచేసి అప్పుగా ఇవ్వు, అని శ్రీనివాసుడు కోరాడని కథనం. కుబేరుడు ఆనందంగా ఆ ధనాన్ని అప్పుగా ఇచ్చాడని చెబుతారు. కొన్ని పురాణ కథనాల ప్రకారం, కలియుగం ముగిసే వరకు ఆ అప్పు తీర్చబడుతుందని శ్రీనివాసుడు మాట ఇచ్చాడని కూడా పేర్కొంటారు. హుండీ వెనుక ఉన్న విశ్వాసం. భక్తుల విశ్వాసం ప్రకారం, తిరుమల హుండీలో భక్తులు సమర్పించే కానుకలు, స్వామివారి ఆ దివ్య సంకల్పంలో తమ వంతు భాగస్వామ్యంగా భావిస్తారు. అది కేవలం అప్పు తీర్చడం మాత్రమే కాదు, భగవంతుడికి కృతజ్ఞత, భక్తి, సమర్పణ భావాన్ని వ్యక్తపరచే పవిత్ర ఆచారం. ఈ కథ మనకు చెప్పే సందేశం. ఈ పురాణం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ధనం ఎంత ఉన్నా, లేకపోయినా, భగవంతునికి ముఖ్యమైనది మన హృదయంలోని భక్తి. హుండీలో వేసే కానుక విలువ కంటే, దాన్ని సమర్పించే భక్తి భావమే గొప్పది. నేటి తిరుమల హుండీ. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులు తమ శక్తి మేరకు హుండీలో కానుకలు సమర్పిస్తారు. ఆ సమర్పణను వారు తమ జీవితంలోని ఆనందాలు, కష్టాలు, కోరికలు, కృతజ్ఞతలను స్వామివారి పాదాల వద్ద ఉంచినట్లుగా భావిస్తారు. భక్తులారా, కుబేరుని అప్పు కథ కేవలం ధనం గురించి చెప్పే కథ కాదు. అది విశ్వాసం, సమర్పణ, దైవభక్తి గురించి చెప్పే దివ్య పురాణం. పురాణాల ప్రకారం ఈ కథ కలియుగంలో భక్తి మహిమను మనకు గుర్తు చేస్తుంది. గోవిందా గోవిందా, శ్రీ వెంకటేశాయ నమః. ఈ దివ్య చరిత్ర మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో తిరుమల దివ్య చరిత్రల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.